तेरे हम रहे यही जिंदगी का सार है। बाबा तेरे हम रहे यही जिंदगी का सार है। इस भरे संसार में तेरा प्यार ही आधार है। इस भरे संसार में तेरा प्यार ही आधार है। बाबा तेरे हम रहे। प्राणों में बस तू है बाबा और न दूजा कोई। प्राणों में बस तू है बाबा और न दूजा कोई। स्वर जो तुमने दे दिया है कानों में गूंजा वही। स्वर जो तुमने दे दिया है कानों में गूंजा वही। कानों में गूंजा वही। बाबा तू ही एक जिस पर बच्चों का अधिकार है। बाबा तू ही एक जिस पर बच्चों का अधिकार है। बाबा तेरे हम रहे। हमने ढूंढा आप जैसा बाबा कोई ना मिला। हमने ढूंढा आप जैसा बाबा कोई ना मिला। जिसको अपना कह सके ऐसा ही तेशी ना मिला। जिसको अपना कह सके ऐसा ही तेशी ना मिला। हमको बाबा न मिला। तुझ में अपनी बस्ती देखी तू ही बस संसार है। तुझ में अपनी बस्ती देखी तू ही बस संसार है। बाबा तेरे हम रहे। अपना प्यारा करके हमको जग से न्यारा कर दिया। अपना प्यारा करके हमको जग से न्यारा कर दिया। जो न दुनिया दे सकी बाबा वो तूने दे दिया। जो न दुनिया दे सकी बाबा वो तूने दे दिया। बाबा वो तूने दे दिया। ये हृदय गाता है प्रतिपल बस तेरा उपकार है। ये हृदय गाता है प्रतिपल बस तेरा उपकार है। बाबा तेरे हम रहे यही जिंदगी का सार है। बाबा तेरे हम रहे यही जिंदगी का सार है। इस बड़े संसार में तेरा प्यार ही आधार है। इस बड़े संसार में तेरा प्यार ही आधार है। बाबा तेरे हम रहे। ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. మళ్ళీ ఈరోజు సాకార మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे
ब्रह्मा बाबा शिव बाबा का रथ है। दोनों का इकट्ठा पार चलता है, इसमें ज़रा भी संशय नहीं आना चाहिए। అంటే బ్రహ్మ బాబా శివ బాబాకు రథం ఇద్దరిది చేరి పార్ట్ జరుగుతుంది ఈ శరీరంలో. అందువల్ల కొంచెం కూడా మనకు సంశయం రాకూడదు. భగవాన్ స్వయం ఈ భాగ్యరథాన్ని తీసుకొని దీని ద్వారా పార్ట్ చేస్తారు, మరి బ్రహ్మ బాబా కూడా చేస్తారు. ఇదన్నీ అర్థం చేసుకునే మాట. మరి ప్రశ్న, मनुष्य दुखों से छूटने के लिए कौन सा युक्ति रचते हैं जिसको महापाप कहा जाता है? మనుషులు పాపం దుఃఖం నుంచి విడిపించుకునే దానికోసం వాళ్ళు ఏం ఐడియా చేస్తారు? ఏ ఐడియాతో దుఃఖం నుంచి ముక్తి అయిపోతామని అనుకుంటారు? అయితే అది వాస్తవంగా మహాపాపం. అది ఆ పని మాత్రం చేయకూడదు. దుఃఖం నుంచి ముక్తి అయ్యేదానికి ఎన్ని బాబా మనకు నేర్పిస్తారు. అయితే ఇట్లా మాత్రం చేయకూడదు. ఏమది చేస్తారు మనుషులు? मनुष्य जब दुखी होते हैं तो स्वयं को मारने के अनेक उपाय रचते हैं, ख़त्म होने की, जीवघात करने की सोचते हैं, समझते हैं इससे हम दुखों से छूट जाएंगे। परंतु इन जैसे महापाप और कोई नहीं, वो और ही दुख में फंस जाते हैं, क्योंकि ये है ही अपार दुखों की दुनिया. అంటే బాబా చెప్తారు, మనుషులు దుఃఖం నుంచి విడిపించుకునే దానికోసం వాళ్ళు జీవఘాత్ చేసుకుంటారు. అంటే తాన్నే హత్య చేసుకుంటారు, ఉరి వేసి చనిపోతారు, లేదంటే ట్రైన్ కింద పడి చనిపోతారు, ఏదో ఒకటి తాను చంపుకుంటారంటే చనిపోతారు. ఈ ఉపాయం మంచిది కాదు. ఇది జీవఘాత్ చేసుకునే ఆలోచన చేస్తారు. అయితే దీని నుంచి బాబా చెప్తారు, దుఃఖం నుంచి విడిపించుకునేది సాధ్యం లేదు. ఇంకా ఎక్కువగా దుఃఖంలో ఇరుకుని పోదారు. ఇప్పుడు ఆత్మకు శరీరం లేకుండా తిరుగుతూ ఉంటే దానికి ఇంకా జాస్తి దుఃఖం అయిపోతుంది. మరి బాబా చెప్తారు, దీని అంత మహాపాపం ఏదీ లేదు, చాలా పెద్ద పాపం ఇది. మనం అన్నీ ఇట్లా హింస చేసుకొని చనిపోయేది. అందుకోసం ఇట్లా అంతా పని చేయకూడదు. ఈ మొత్తం ప్రపంచమే దుఃఖాని ప్రపంచం. ఇక్కడ అపార దుఃఖం ఉంది. ఆ దుఃఖంలో ఇది ఇంకా ఎక్కువ దుఃఖం అయిపోతుంది. ఎన్ని ఆత్మలు ఇట్లా తిరుగుతూ ఉంది శరీరం లేకుండా. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా తానే చంపుకున్నారు. మరి బాబా చెప్తారు వాణిలో, ओम शांति। बच्चों से बाप पूछते हैं, आत्मा से परमात्मा पूछते हैं, ये तो जानते हो हम परमपिता परमात्मा के सामने बैठे हैं, उनको अपना रथ तो है नहीं, ये तो निश्चय है ना। इस भ्रुकुटी के बीच में बाप का निवास स्थान है। बाप खुद कहते हैं, मैं इनकी भ्रुकुटी के बीच में बैठता हूँ, इनका शरीर लोन पर लेता हूँ। आत्मा भ्रुकुटी के बीच है तो बाप भी वहीं बैठते हैं। ब्रह्मा है तो शिव बाबा भी है। ब्रह्मा नहीं होते तो शिव बाबा बोलेंगे कैसे? तो ऊपर में शिव बाबा को सदैव याद करते आए. అంటే బాబా అంటే తండ్రి, తండ్రి అంటే పరమాత్మ, బిడ్డలంటే ఆత్మ. సో పరమాత్మ ఆత్మల్ని అడుగుతున్నారు, ఏమీని అడుగుతున్నారు? ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయిందా? మీ ముందు ఎవరు వచ్చి కూర్చున్నారు? స్వయం పరంపిత పరమాత్మ మన ముందు వచ్చినారు. మనం కూడా శివబాబా ముందు కూర్చున్నాం. ఈ రథం ద్వారానే, అంటే శివబాబాకు తనదే ఒక రథం లేదు. అందువల్ల మనం కూడా నిశ్చయం చేసుకోవాలి,
వీళ్ళ బ్రుక్టి మధ్యలోని శివబాబా వచ్చి కూర్చుంటారు. తండ్రి చెప్తారు, ఎట్లా ఈ బ్రహ్మ బాబా ఆత్మ అక్కడ కూర్చున్నారు, అట్లా నేను కూడా అక్కడే కూర్చుంచి మీకు ఇదని చెప్తాను. నేను లోన్ తీసుకున్నాను వీళ్ళ శరీరాన్ని. సో ఆత్మ బ్రుక్టి మధ్యలో ఉండే మాట్లాడేది. ఇప్పుడు శివబాబా వచ్చినారు, బ్రహ్మముక్తి బ్రుక్టి మధ్యలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సో బ్రహ్మ బాబా లేదంటే శివబాబా కూడా మాట్లాడేది ఎట్లా? బ్రహ్మ ద్వారానే కదా పరమాత్మ వచ్చి సతయుగాన్ని స్థాపన చేస్తారు. బ్రహ్మనే లేదంటే శివబాబా ఎట్లా వస్తారు? అందువల్ల ఇది భాగ్యశాలి రథం. బ్రహ్మ బాబా శివబాబాకు తన శరీరం ఇచ్చినారు మాట్లాడేదానికోసం. మనం అంటే చాలామంది మనుషులు పైన పరమాత్మని తలంపు చేస్తారు పరంధాంలో. సో ఇప్పుడు మనకు బాగా అర్థమైపోయింది, శివబాబా మన ముందు వస్తారు బ్రహ్మ శరీరం ఆధారంతో. ఎప్పుడంతా బాబ్దాదా మిలన్ ఉంటుందో అప్పుడంతా బాబా కిందనే కదా వచ్చి మిలన్ చేస్తారు. అది మీకు బాగా అర్థమైందా? సో శివబాబా పైన ఇట్లా ఉండి మాట్లాడతారు. వాళ్ళు ఇది ప్రతిమాని పెట్టి పూజ కూడా చేస్తారు. భక్తి మార్గంలో శివలింగం పెడతారు. శివలింగం అంటే శివబాబాది ప్రతిబింబం పెట్టి పూజ చేస్తారు. तो ये बातें बहुत समझने की है. तुम तो जानते हो बाप ज्ञान का सागर. ज्ञान कहाँ से सुनाते हैं? क्या ऊपर से सुनाएंगे? यहाँ नीचे आया है ना, तो ब्रह्मा तन से सुनाते हैं. कई बच्चे कई कहते हैं हम ब्रह्मा को नहीं मानते, परंतु शिव बाबा खुद कहते हैं ब्रह्मा तन द्वारा ही मुझे याद करो, मैं उनके द्वारा ही सुनाता हूँ. ये समझने की बातें हैं. लेकिन माया घड़ी घड़ी बुला देती है. माया जबरदस्त है. అంటే భక్తి మార్గంలో మనం పరమాత్మని తలంపు చేసేప్పుడు బుద్ధి పైన పోతుంది. అయితే వాళ్ళ ప్రతిమ ఏమో శివలింగ రూపంలో చేసి పెట్టి ఉంటాం పూజ చేస్తాను. ఇప్పుడు శివబాబా జ్ఞాన సాగర్ చెప్తారు. నేను జ్ఞాన సాగర్ కదా, మీకు జ్ఞానం ఎట్లా వినిపించేది? దానికోసం బ్రహ్మ శరీరం కంపల్సరీ కావాలి. సో బ్రహ్మ ద్వారానే భగవాన్ జ్ఞానం వినిపిస్తున్నారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అయితే మాయ కూడా ఎంత జబర్దస్త్, వచ్చి మరిపిస్తానే ఉంటుంది. ముఖాన్ని తిప్పేస్తుంది మాయ ఆ పక్క. तो अभी तुम्हारा कांत शिव बाबा के सामने किया है, सन्मुख बैठे हो. फिर जो ऐसे समझते हैं ब्रह्मा तो कुछ भी नहीं, उनकी क्या गति होंगी? అంటే వాస్తవంగా చూస్తే బ్రహ్మ బాబా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శివ్ బాబా బ్రహ్మ ద్వారానే వినిపిస్తారు. బ్రహ్మ ముఖ వంశావళి మన అవుతాం. మన సన్ముఖంలో శివబాబా వస్తారు బ్రహ్మ ద్వారా. చాలామంది బ్రహ్మాను ఒప్పుకోరు. మేము ఏం బ్రహ్మాను ఒప్పుకునేది లేదు అని చెప్తారు. అంటే వాళ్ళ గతి ఏమవుతుంది మరి? బ్రహ్మ బాబాని ఒప్పుకోలేదంటే దుర్గతి అవుతుందా లేదా? సో శివబాబా బ్రహ్మ ద్వారా వినిపిస్తున్నారు. ఇది పక్కా నిశ్చయం చేసుకోవాలి. ఈ రథమే లేదంటే భగవాన్ మహావాక్యం కూడా ఎట్లా చెప్తారు? డైరెక్ట్గా ఏమైనా చెప్తారా ఏంది? లేదు. అందుకోసం ఈ పాయింట్ని నిశ్చయం చేసుకోవాలి. బ్రహ్మ ద్వారా వినిపిస్తున్నారు. నాకు బ్రహ్మ దగ్గర కనెక్షన్ లేదు అని చెప్పకూడదు. వాళ్ళ ద్వారానే మనకు అన్ని చేస్తారు బాబా. तो मनुष्य पुकारते भी है ओ गॉड फादर. फिर वो गॉड फादर सुनता है क्या? उनको कहते हैं लिबरेटर आओ, तो वहाँ बैठ लिबरेट कैसे करेंगे? అంటే మనుషులందరూ పరమాత్మని పిలుస్తారు, ఏ ముక్తిదాత వచ్చి ముక్తి అట్లా అని. మరి ఎట్లా వచ్చి ముక్తి ఇస్తారు? దానికోసం విధానం నేర్పిస్తారు. ముక్తి అయ్యే విధానం ఎట్లా వస్తారు? బ్రహ్మ ద్వారానే కదా వచ్చి వినిపిస్తారు.
ప్రతి కల్పం ఈ పురుషోత్తమ సంఘం యుగంలో తండ్రి వస్తారు. దేని ద్వారా వినిపిస్తారు? దేని ద్వారా? ఒక శరీరం ద్వారానే కదా, ఆ బ్రహ్మ శరీరం ద్వారా. వాళ్ళే లేదంటే ఎట్లా మరి వినిపించేది? పరమాత్మ వినిపించేదానికోసం ఆ శరీరం కంపల్సరీ. వాళ్ళే నంబర్ 1 సతో ప్రధానంగా ఉండి లాస్ట్లో ఉన్నారు తమో ప్రధానంగా. సో నిశ్చయం కావాలి. అయితే మాయ ఏం చేస్తుంది? నిశ్చయాన్ని చెరిపేసి ఒకేసారి బాబా దగ్గర ఉండి ముఖాన్ని తిప్పేస్తుంది. సో ఇతనా ఇస్మే బల్ హే జో ఏకదమ్ వర్త్ నాట్ ఎ పెనీ బనా దేతి. మాయలో ఎంత శక్తి ఉంది! మన ఒక పైసాకి లాయకు లేకుండా చేసేస్తుంది మాయ. భగవాన్ వచ్చినారు అని వినిపించేదానికి సన్ముఖంలో వచ్చి వినిపిస్తారు. ఎంత బాగా నిశ్చయం చేసుకొని విని ధారణ చేసుకోవాలి. అయితే మాయ ఏం చేస్తుంది? ఒక పైసాకి లాయకు లేకుండా చేసేస్తుంది. నిశ్చయాన్ని చెడిపేస్తుంది. ముఖాన్ని ఆపక తిప్పేస్తుంది పరమాత్మ దగ్గర ఉండి. ऐसे भी कोई ना कोई सेंटर पर है. इसलिए बाप कहते हैं खबरदार रहना. बल किसको सुनाते भी रहे सुनी हुई बातें, परंतु वो जैसे कि पंडित मिसल है. అంటే బ్రహ్మ ద్వారానే వచ్చి చెప్తారు. నిశ్చయం లేకుండా ఉంటే అది ఏమీ లాభం లేదు. ఇప్పుడు ఈ సత్యమైన జ్ఞానం అంతా కొందరు వింటారు, విని వేరే వాళ్ళకి కూడా చెప్తారు. అయితే తనకే నిశ్చయం లేదంటే ఇది ఎట్లా? పండిత్ లాగా. పండిత్ ఏం చెప్తాడు? పండిత్ చెప్పేది ఒకటి, చేసేది వేరే. అట్లా అయిపోతారు ఎవరికి నిశ్చయం లేదో వాళ్ళు. तो जैसे बाबा पंडित की कहानी बताते हैं, उसने कहा राम राम कहने से सागर पार हो जाएंगे. ये भी एक कहानी बनी हुई है. इस समय तुम बाप को याद करते हो. विशेष सागर से क्षीर सागर में जाते हो. उन्होंने भक्ति में ढेर कथाएँ बना दी है. ऐसी बातें तो होती नहीं, ये एक कहानी बनी हुई है. पंडित औरों को कहता था, खुद बिल्कुल ही छठ खाते में, खुद विकारों में जाते रहते हैं, और दूसरों को कहना निर्विकारी बनो, तो उसका क्या असर होगा. అంటే బాబా చెప్తారు, భక్తి మార్గంలో అనేక ప్రకారమైన కథలు చేసి పెట్టినారు. పండిత్ అంటే ఒకడు వేరే వాళ్ళకు చెప్పేవాడు. చెప్తాడు రామ్ రామ్ చెప్పుకుని నది క్రాస్ చేసేయచ్చు అట్లా అని. అయితే తాను అది చేసానికి కాలేదు. ఒక ముస్లామి పాపం పండిత్ చెప్పింది చేసింది. రోజు బోటుకు ₹1 ఇస్తూ ఉండింది. అయితే ఈ కథ విన్న వెంటనే ఆమె ఏం చేసిందంటే రామరామ అని చెప్పుకొని వాళ్ళ ఇల్లు నది క్రాస్ చేసి పోవాలి, వాళ్ళ గుడిసె. ఆ గుడిసెకు పోతూ ఉండింది రామరామ రామ అని చెప్పేసి. రోజు ₹1 మిగిలిపోయింది. అందువల్ల పండితుని పిలిచింది, మీ దయతో నేను ఇంత డబ్బులు మిగిలించుకున్నాను, రండి మా ఇంటికి ఒకరోజు భోజనం చేస్తానికి అట్లా అని. సరే పండిత్ ఒప్పుకొని పోదాడు. నది దగ్గర పోయిన వెంటనే చెప్తాడు, బోట్ ఎక్కడ తీసుకురా, నేను ఎట్లా వచ్చేది నది క్రాస్ చేసుకొని. ఆ ముస్లాం చెప్పింది, మీరు రామరామ అని చెప్పి క్రాస్ చేయొచ్చు అని చెప్పినారు కదా, నేను రోజు అట్లనే చేస్తూ ఉన్నాను, మీరే చెప్పారు కదా ఇట్లా చేయని చెప్పి, మరి మీరే బోట్ అడుగుతారే ఏంది అట్లా. అట్లనే ఇక్కడ కూడా చాలామంది బిడ్డలు ఉన్నారు, వేరే వాళ్ళకి చెప్తారు నిర్వికారి అయిపోండి అట్లా అని. స్వయంది ఎట్లా నిర్వికారి కాలేదు, వికారంలో ఇరుకొని పోయినారు. వాళ్ళది ఎట్లా వేరే వాళ్ళకు ప్రభావం పడుతుంది. అందుకే బాబా చెప్తారు, మనం ఏం చెప్తామో అది మనమే చెయ్యాలి. మనం చేసి చెప్తే వేరే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఈ విధంగా బ్రహ్మ కుమారులు ఉన్నారు. చాలామంది చెప్పుకుంటారు నేను బ్రహ్మ కుమారులు. అయితే వాళ్ళకి నిశ్చయం లేదు. స్వయం భగవాన్ బ్రహ్మ ద్వారా వచ్చి మనందరిని నిర్వికారిగా చేస్తారు అట్లా అని. అయితే వేరే వాళ్ళకి ఊరిగానే చెప్తూ ఉంటారు. వాళ్ళది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది,
వేరే వాళ్ళు వింటే కూడా దాని ఎఫెక్ట్ లేదు. అందుకే బాబా చెప్తారు, ఇట్లా ఉన్నారు చాలామంది, అక్కడెక్కడ అట్లా ఉన్నారు. तो इसलिए कहाँ कहाँ सुनाने वाले भी सुनने वाले तीखे हो जाते सुनाने वालों से भी. అందుకే అక్కడెక్కడ ఏమవుతుందంటే వినేవాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారు, వినిపించేవాళ్ళు డల్ అయిపోతూ ఉంటారు. అంటే వినిపించేవాళ్ళు దాన్ని ప్రాక్టికల్లీ ధారణ చేసుకొని వినిపిస్తే వినేవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. तो जो बहुतों की सेवा करते हैं वो ज़रूर प्यारे लगते हैं ना. पंडित झूठा निकल पड़े तो उनको कौन प्यार करेंगे. అంటే చాలామంది ఉన్నారు, మంచి సర్వీస్ చేస్తారు, సత్యంగా సర్వీస్ చేస్తారు, సత్యంగా తను కూడా చేసుకుని వేరే వాళ్ళకి కూడా చేయిస్తారు, వాళ్ళంటే అందరికీ ప్రియం. అయితే ఈ పండితులాగా ఉండేవాళ్ళు అంత అబద్ధం, చెప్పేదేమో వేరే వాళ్ళకి చెప్తారు కానీ చేసేలేదు. అంటే ఎవరికి ప్రియం లేదు. వాళ్ళు ప్రియంగా ఎవరు అవుతారంటే చెప్పింది చేసేవాళ్ళు. మనం చెప్తూ ఉండాలి, మనం చేస్తూ ఉండాలి, అప్పుడు వేరే వాళ్ళకి చెప్పాలి. అర్థమైందా? फिर प्यार उन पर चला जाए तो प्रैक्टिकल में याद कर. अच्छे महारथियों को भी माया हब कर लेती है, बहुत हब हो गए हैं. అంటే మంచి మహారథి బిడ్డలు ఎవరు వేరే వాళ్ళకు బాగా జ్ఞానం ఇస్తారు, వాళ్ళని కూడా మాయ పట్టుకునేసింది. ఇట్లా చాలామందిని పట్టుకుంది మాయ. బాబా भी समझाते हैं अभी कर्मातीत अवस्था नहीं हुई, एक तरफ लड़ाई होंगी, दूसरी तरफ कर्मातीत अवस्था होंगी, पूरा कनेक्शन है. బాగా చెప్తారు, ఇప్పటి వరకు ఇంకా కర్మాతీత అవస్థ రాలేదు. అయితే కర్మాతీత అవస్థకు ఈ మహావినాశానికి సంబంధం ఉంది. ఎంతెంత మనం కర్మాతీత అవస్థ అంతంత వినాశం దగ్గర వచ్చేసిందంటే మనం కూడా ఆ కర్మాతీత అవస్థని ప్రాక్టికలీ ధారణ చేసుకుంటాం. ఫుల్ కనెక్షన్ ఉంది దేనికి మనం ఎంత ట్రాన్స్ఫర్ అవుతాం అంత వినాశం. అర్థమైందా? ఫుల్ యుద్ధం కావాలంటే మనం కూడా పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిపోవాలి, అంటే మారిపోవాలి, చేంజ్ కావాలి. पहले रुद्रमाला बनती है, ये बातें और कोई भी नहीं जानते. तुम समझते हो विनाश सामने खड़ा है, अभी तुम हो माइनॉरिटी, वो है मेजॉरिटी. तो तुमको कौन मानेंगे? जब तुम्हारी वृद्धि हो जाएंगी फिर तुम्हारे योग बल से बहुत खींच करके आएंगे. जितना तुमसे कट निकलती जाएंगी उतना बल बढ़ता जाएगा. ऐसे नहीं, बाबा तो जानी जानहार है, यहाँ आकर के सबको देखते हैं नहीं, सबकी अवस्था को जानते हैं. बाप बच्चों की अवस्था को नहीं जानेंगे क्या? सब कुछ मालूम पड़ता है. इसमें अंतर्यामी की बात नहीं है. अभी तो कर्मातीत अवस्था हुई नहीं. అంటే బాబా చెప్తారు, ఇక్కడ బాబా బిడ్డలు తక్కువ మంది ఉన్నారు, వాళ్ళు అజ్ఞానులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే లాస్ట్లో అందరూ ఒప్పుకుంటారు, తక్కువ మంది కదా మనం, అందువల్ల ఎవరు ఒప్పుకునేదే లేదు. మీరు తక్కువ మంది, వీళ్ళు ఏం చేస్తారు, రైటా రాంగ్, మెజారిటీ ఆ సైడే కదా ఉన్నారు. అయితే ఎంతెంత మన లోపల ఈ వికారాన్ని తుప్పు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎంతెంత మనం పవిత్రం అవుతూ ఉంటాం మన యోగ బలం ద్వారా, వేరే వాళ్ళు ఆకర్షణ అయ్యి వస్తారు ఇక్కడ బాబా బిడ్డ. సో ఇట్లా బాబా ప్రతి ఒక్కరిని గురించి బాగా తెలుసుకున్నారు. బాబాకు అందరిది ఆంతరిక స్థితి ఏమీ అని అర్థమవుతుంది. అయితే ఇట్లా కాదు, బాబా అంతర్యామిని కాదు. అయితే బాబా నడవడిక ఆధారంలో, సర్వీస్ ఆధారంలో బాగా తెలుసుకుంటారు ఎవరు ఏ స్థితిలో ఉన్నారు అట్లా అని. అయితే ఇంకా కర్మాతీత అవస్థ దగ్గర రాలేదు. ఆసురి బాత్షీ చలన్ ఆది సబ్ ప్రసిద్ధ హో జాతి హై. అందరిలో ఏమేమి అవగుణాలు ఉంది, ఆసురి లక్షణాలు ఉంది,
అదంతా నడవడిక ద్వారా, వాళ్ళ మాటల ద్వారా అన్నీ బయట కనిపించేస్తుంది. ఎంతమందిలో ఇంకాను ఆసురి అవగుణాలు ఉంది, వాళ్ళ మాటలో వాళ్ళ నడవడికలో తెలిసిపోతుంది. తో తుమేతో దైవీ చలన్ బనానీ హే. వాస్తవంగా బాబా బిడ్డలు మన నడవడికలో దేవతా లక్షణాలు ఉండాలి. देवताएं सर्वगुण संपन्न हैं. अभी तुमको ऐसा बनना है. कहाँ वह असुर कहाँ देवताएं. దేవతలు అంటే వాస్తవంగా సర్వగుణ సంపన్న. మన నడవడికలో గుణాలు కనిపించానా లేదా? మనుషుల్లో ఆసురీ లక్షణాలు కనిపిస్తుంది, దేవతా లక్షణాలు ఎక్కడ కనిపిస్తుంది? అట్లీస్ట్ బాబా బిడ్డ లోపల దేవతా లక్షణాలు కనిపించాలనా లేదా? అన్నీ తెలిసింది మీకు. పరంతు మాయా కిస్కో छोड़ती नहीं है, चुई मुई बना देती है, एकदम मार डालती है. అయితే మాయ ఎవరిన వదలదు, అందరి దగ్గర మాయ వచ్చేస్తుంది. వాళ్ళని చూయి మూయి అంటే ఇట్లా అంటే పడిపోతారు, అంటే ఇక్కడి నుంచి చనిపోతారు. మాయ అందరినీ ఇక్కడి నుంచి బాబా బిడ్డగా ఉండి దాని నుంచి చంపేస్తుంది. భక్తి మార్గంలో కలియుగంలో వెళ్ళిపోతారు. లౌకికంలో సీడీ నీచే ఉతారితే 5 సీడీ అయినా 5 మెట్లు ఉంది. ఆ 5 మెట్లు పైన ఎక్కాలి కదా. 5 మెట్లు ఏమి, దాంట్లో దేహాభిమానం వచ్చేసిందంటే పైన ఉండి టప్పుని కింద పడిపోతారు. పడిపోయిన వెంటనే చనిపోతారు. దేహ అభిమానంలో వస్తే పడిపోయి చనిపోతారు. ఇప్పుడంతా మనుషులు ఏం చేస్తారు, దుఃఖం నుంచి ముక్తి అయ్యేదానికి ఒకే ఉపాయం ఏమంటే తానే జీవఘాతి చేసుకుంటారు. సూసైడ్ చేసుకుంటారా లేదా? పైన ఉండి కింద పడతారు. వాళ్ళు కావలేనే చనిపోతారు. ఎందుకోసం అట్లా కావలేని చనిపోయేది అనుకుంటారు, దుఃఖం నుంచి ముక్తి అయిపోతాం అట్లా అని. 12వ మాది నుంచి కింద పడిపోతారు, ఒకేసారి పడి చనిపోతారు. అయితే ఇట్లా కాదు మరి, హాస్పిటల్లో పడి ఉంటే ఏం చేసేది? అక్కడి నుంచి కింద పడి ఊరికే ఎమికలంతా విరిగిపోయి ఆత్మ ప్రాణం పోలేదంటే ఇంకా ఎంత దుఃఖం అయిపోతుంది, ఎక్కువ దుఃఖం అయిపోతుంది. అయినా అట్లా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ఆత్మ తిరుగుతూ ఉంది, వాళ్ళకు ఎక్కువ దుఃఖం అంటే ఎక్కువ దుఃఖం. అట్లీస్ట్ శరీరంలో ఉండేటప్పుడైనా ఏదైనా చేయొచ్చు, దాన్ని కూడా వదిలేసి పోయినారంటే ఆ ప్రాపర్టీ కూడా వాళ్ళకి లేదు. శరీరం ఒక ప్రాపర్టీ, దాన్ని వదిలేసి పోయినారంటే ఆత్మకు ఏం చేశానికి అవుతుంది? ఏమీ లేదు. అందుకే ఇది బాబా చెప్తారు, మహాపాపం. 5వ మాడి నుంచి కింద పడి చనిపోగంటే ఇంకా ఎక్కువ దుఃఖాన్ని అనుభవం చేస్తే దాని ఎంత మహాపాపం ఎంత. అట్లా శరీరం వదిలేది కూడా మహాపాపమే. कोई अपने को आग लगाते हैं, कोई 5 मंजिल से गिर पड़ते हैं, न मरने से कितना दुख भोगते हैं. कोई आग लगाते हैं, अगर कोई उनसे बचा लेते हैं तो उनको कितना दुख सहन करना पड़ता है. जल जाए तो आत्मा भाग जाएंगी, इसलिए जीवघात करते हैं, शरीर को ख़त्म कर देते हैं. तो समझते हैं शरीर छोड़ने से दुखों से छूट जाएंगे, परंतु ये भी महापाप है और ही अधिक दुख भोगना पड़ता है, क्योंकि ये है ही अपार दुखों की दुनिया, वहाँ अपार सुख है. బాబా చెప్తారు, కొందరు 5వ మాడి నుంచి కింద పడి చనిపోలేదంటే ఎంత కష్టం, ఎమికలంతా విరిగిపోయి ఉంటుంది, అది చాలా దుఃఖం అయిపోతుంది. కొందరు తానే నిప్పు అంటించుకుంటారు, ఎవరైనా వచ్చి వాళ్ళని రక్షణ చేసేస్తే కొంచెం కాలిపోయిన శరీరం కొంచెం లేదు, ప్రాణం ఉంది, ఎంత దుఃఖం అయిపోతుందా లేదా, ఎంత సహనం చేసుకోవాలి. పూర్తిగా కాలిపోదారంటే ఆత్మ ఏమో వెళ్ళిపోతుంది, కానీ అప్పుడు కూడా చాలా దుఃఖం అంటే చాలా దుఃఖం ఉంటుంది దానికి. అందుకే బాబా చెప్తారు, ఇది చాలా పెద్ద మహాపాపం, ఇట్లా చనిపోకూడదు. మనం న్యాచురల్ డెత్ ఉండాలి, కానీ
ఇట్లా మాత్రం సూసైడ్ చేసుకొని చనిపోకూడదు. దానికి శరీరం దొరకలేదంటే ఇంకా జాస్తి దుఃఖం అయిపోతుంది. సత్యయుగంలో చాలా సుఖం ఉంటుంది, ఈ కలియుగంలో అపార దుఃఖం. ఇట్లా పని అంతం చేస్తే ఇంకా ఎక్కువ దుఃఖాన్ని వైబ్రేషన్ ఎంత ఉంది ఈ ప్రపంచంలో. तो तुम बच्चे समझते हो अभी हम रिटर्न होते हैं, दुखधाम से सुखधाम में जाते हैं. अभी बाप जो सुखधाम का मालिक बनाते हैं उसको याद करना है. ఇప్పుడు మనకు రిటర్న్ జర్నీ అంటే వాపస్ పోయే దుఃఖధాం నుంచి ఇప్పుడు మన సుఖధాం పోదాం. సుఖధామకు మాలిక్ చేస్తానికి బాబా వచ్చినారంటే మనం ఎంతెంత శివబాబా తలంపు చేయాలి, సుఖధాం తలంపు చేయాలి. తండ్రి ద్వారానే కదా మనకి దాన్ని అర్థమైంది. ఈ లక్ష్యాన్ని చిత్రాన్ని కూడా చూస్తూ ఉండాలి. ब्रह्मा द्वारा स्वर्ग की स्थापना. तुम कहते हो बाबा हम अनेक बार आपसे स्वर्ग का वर्षा लेने आए. बाप भी संगम पर ही आते हैं. तो जबकि दुनिया को बदलना है तो बाप कहते हैं मैं आया हुआ हूँ तुम बच्चों को दुख से छुड़ा करके सुख की पावन दुनिया में ले जाने के लिए. అంటే శివబాబా చెప్తారు, చాలామంది బిడ్డలు చెప్తారు, బాబా మేము అనేకసారి మీ దగ్గర ఉండి స్వర్గాన్ని ఆస్తి తీసుకున్నాం. బాబా కూడా చెప్తారు, నేను ఈ సంగమ యుగంలోనే వచ్చి ఈ ప్రపంచాన్ని మరి పరివర్తన చేస్తాను. ప్రపంచం పరివర్తన అయ్యే సమయంలో భగవాన్ వస్తారు, బాబా వచ్చి దీని పరివర్తన చేస్తారు. చెప్తారు, నేను ఇప్పుడు వచ్చినాను మిమ్మల్ని సర్వదుఖాల నుంచి దూరం చేసి సుఖంగా ఉండే పావన్ ప్రపంచానికి తీసుకుపోదాను అట్లా అని చెప్తాను. మరి మీరు పిలుస్తూ ఉంటేరా లేదా, హే పతిత్ పావన్ రండి అట్లా అని. అయితే పతిత్ పావన్న పిలిచేదంటే అర్థం ఏమి? హే పతిత్ పావన్ రండి అట్లా అని పిలిచేదంటే ఏమి అర్థం? तो ये थोड़ी समझते थे कि हम महाकाल को बुलाते हैं कि हमको इस चीची दुनिया से घर ले चलो. तो ज़रूर बाबा आएगा, हम मरेंगे तब भी पीस होंगी ना. तो शांति शांति करते रहते. शांति तो है परमधाम में, परंतु इस दुनिया में शांति कैसे होंगी जब तक इतने ढेर मनुष्य है, शांति नहीं हो सकती है. सतयुग में सुख और शांति थी, अभी कलयुग में अनेक धर्म हैं. वो जब ख़त्म हो जाएगा तभी एक धर्म होगा, तभी विश्व में सुख और शांति होगा. అంటే బాబా చెప్తారు, పతిత పావన్న పిలిచేదంటే అర్థం ఏమంటే ఈ మహాకాల్ని పిలిచేది అని అర్థం. మహాకాల్ అంటే మొత్తం అందరినీ శరీరం నుంచి విడిపించేసి ఇంటికి పిలుచుకోబోదారు. ఈ అసహ్యమైన ప్రపంచం నుంచి పూర్తిగా మనం శరీరంతోనే వెళ్ళిపోవాలి. అంటే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, శరీరం నుంచి చనిపోవాలి అందరూ. అప్పుడే శాంతి అనేది ఉంటుంది. మనుషులేమో శాంతి శాంతి అని చెప్తూ ఉంటారు, అయితే శరీరంలోనే ఉండి శాంతి మనకి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మొత్తం వినాశం అయిపోవాలి అంటే ఇప్పుడు అనేక ధర్మాలు ఇంతమంది మనుషులు ఉండే దానివల్ల ఈ ప్రపంచంలో శాంతి లేదు. సో ఈ కలియుగంలో అనేక ధర్మం ఇదన్నీ వెళ్ళిపోతే ఎప్పుడు ఈ ప్రపంచంలో ఒక్క ధర్మం ఉంటుందో అప్పుడే ఈ ప్రపంచంలో సుఖం మరి శాంతి రెండు ఉంటుంది. ఇప్పుడు ఎంత ఆహాకారం అవుతూ ఉంటుంది, దీని తర్వాత జై జైకార్ అయిపోతుంది. మొదట్లో ఎట్లా అందరూ ఫస్ట్ వినాశం కావాలి, ఆగే చల్ देखना मौत का बाजार कितना गर्म होता है, వినాశ్ జరూర్ హోంగా. ఇంకా కొంచెం ముందు పోయి చూడండి ఎట్లా చనిపోయేది చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది చనిపోదానే ఉంటారు. మౌత్కా బజార్ బాబా చెప్తారు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. వినాశం ఏమో కావాల్సింది కదా, ఎట్లనో వినాశం అయిపోతుంది.
ఒక ధర్మం స్థాపన చేసాని కోసమే తండ్రి అవతరణ అయినారు. ఈ రాజయోగా నేర్పిస్తున్నారు దానికోసమే. అంటే బాబా వచ్చిందే దేనికంటే ఒక్క ధర్మ స్థాపన కోసమే వచ్చినారు. ఈ రాజయోగా నేర్పించేదే దానికోసమే. మిగతా అన్ని ధర్మం వినాశం అయిపోయి ఒక్క దేవీ దేవతా ధర్మం మాత్రమే స్థాపన అవుతుంది. గీత ఏం చూపిస్తారు, దాంట్లో కొన్ని విషయాలు ఉంది, కొన్ని విషయాలు లేదు. దాంట్లో మరి ఏం చెప్తారు, 5 పాండవులు మరి ఒక కుక్క అదన్నీ హిమాలయ మౌంటైన్లో పోయేసి అక్కడ పోయి కరిగిపోయింది అని చెప్తారు. సరే, అందరం కరిగిపోయినారు, ఏం రిజల్ట్ ఉంది? ప్రళయం కూడా చూపిస్తారు. ప్రళయం అంటే మొత్తం ప్రపంచమే జలమయం అయిపోయేది. అయితే మొత్తం ప్రపంచం జలమయం కాదు. మన భారతదేశం అవినాశీ ఖండ్, పవిత్ర ఖండం ఇది మాత్రమే ఉంటుంది. మిగతా అన్నీ పోతుంది. దీంట్లో మరి మౌంట్ అబూ అన్నిటికంటే పవిత్ర తీర్థస్థానం. అక్కడే స్వయం భగవాన్ వచ్చి బిడ్డలకు రాజయోగా నేర్పిస్తారు, అందరికీ సద్గతి ఇస్తారు. మౌంట్ అబూ రాజస్థాన్. అయితే ఆబూ పర్వత్ ఎక్కడ పరమాత్మ అవతరణ అవుతారు, అదే మహాన్ తీర్థస్థానం అయిపోతుంది. ఇప్పుడు కూడా అదే మహాన్ తీర్థస్థానం. ఎందుకంటే స్వయం భగవాన్ వచ్చి అందరినీ పవిత్రం చేసి సద్గతి ఇస్తారు. అక్కడే దిల్వాలా మందిర్ కూడా బాగుంది, యాద్గార్ చిత్రం. ఎంత అర్థసహితంగా ఉంది ఆ చిత్రం కూడా. అయితే చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి ఇదని తెలీదు, ఎందుకు అట్లా చేసి పెట్టినారు. 108 తపస్వీలు చేసినారు, తర్వాత మహావీర్ను చేసినారు. దాంట్లోనే జగత్తంబ మరి గోడెసవారు అంతా డిటో యాద్గార్ ఉంది. అది ఎంతో వండర్ఫుల్లీ అక్కడ చేసి పెట్టినారు, వాళ్ళకి తెలీదు. అయితే పరమాత్మ జ్ఞానం ఎవరు బాగా అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పచ్చు. ద్వాపర యుగంలో కొంచెమైనా బుద్ధి ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు ఆ మందిర్. కలియుగంలో మరి తమో ప్రధాన అయిపోయినారు. ద్వాపర్లో అయితే కూడా కొంచెం రజో ప్రధాన బుద్ధి ఉంటుంది. మందిర్ అంతా ఏం చేస్తున్నారు, కొంచెం అర్థం ఉండేట్టుగా చేసినారు. చాలా వరకు మందిర్ అంతా అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ యాద్గార్ మందిర్ దగ్గరే మన విశ్వవిద్యాలయం ఉంది, అంటే మధుబన్ ఉంది. అక్కడ శివబాబా అవతరణ అవుతారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, వినాశం అయ్యేటప్పుడు హోల్సేల్గా అందరూ చనిపోతారు, హోల్సేల్ మరణం అవుతూ ఉంటుంది. హోల్సేల్ మహాభారత్ లడాయి ఇప్పుడు జరుగుతూ ఉందా లేదా? సో అందరూ వినాశం అయిపోతారు. బాకీ ఈ భారత్ ఖండం మాత్రం ఉంటుంది. ఈ భారత ఖండంలో తక్కువ మంది ఉంటారు, చిన్నగా ఉంటుంది. మిగతా వాళ్ళు అందరూ వినాశం అయిపోతారు. అన్నీ ఇది ల్యాండ్స్ అన్నీ వెళ్ళిపోతుంది. అమెరికా ఉండదు, జపాన్ ఉండదు, అదంతా ఉండదు. అంటే నీళ్ళలో మునిగిపోతుంది అదంతా. స్వర్గం చిన్నగా ఉంటుంది, అంటే భారతదేశంలో మాత్రమే రాజ్యం ఉంటుంది, స్వర్గంని రాజ్యం. సో ఇప్పుడు బాబా చెప్తారు, మీ బుద్ధిలో ఇదంతా జ్ఞానం బాగా అర్థమైంది కదా, ఎవరికైనా చెప్పచ్చు, బాగా ఈజీగా చెప్పచ్చు. అర్థమైపోయిందంటే వేరే వాళ్ళకి కూడా చెప్పచ్చు. ఇది పురుషోత్తమ సంగం యుగం జరుగుతూ ఉంది. మళ్ళీ కలియుగంలో ఎంతమంది మనుషులు ఉంటారు, మరి సత్యుగంలో తక్కువ మంది ఉంటారు. మధ్యలో మనం ఉన్నాం బాబా బిడ్డలు. తర్వాత ఈ కలియుగం వినాశం అయిపోతుంది, స్వర్గం వస్తూ ఉంది. హిస్టరీ జోగ్రఫీ ఎట్లా రిపీట్ అవుతుంది, ఈ సమాచారాలంతా అందరికీ మనం చెప్పచ్చు. కొందరు మళ్ళీ లాస్ట్లో వస్తారు. అంటే ఈ డ్రామా చక్రం తిరుగుతూనే ఉంటుంది, అనాదిగా తిరుగుతూ ఉంటుంది, స్టాప్ కాదు. ఈ కలియుగ వినాశం సత్యయుగం ఆదిలో స్థాపన, సత్యయుగాది. అయితే మధ్యలో ఈ సంగం యుగం ఉంటుంది. మళ్ళీ ఎవరెవరు ఈ సంగం యుగం నుంచి
శరీరం వదిలేశారు. వాళ్ళ ద్వారా మళ్ళీ సత్యుగాని పాపులేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఇదాన్ని బాబా చెప్తారు, బాగా అర్థం చేసుకొని వేరే వాళ్ళకి చెప్పాలి. బాబా ఈ బ్రహ్మ రథంలో వస్తారు. బ్రహ్మ శరీరమే శివబాబా కోసం రథం. కంపల్సరీగా ఈ రథం ఉండాలి. ఈ సత్యుగాని స్థాపన చేస్తాని కోసం బ్రహ్మ ద్వారానే స్థాపన చేస్తారు. ఇప్పుడు మరి బాబా రాజయోగం నేర్పిస్తున్నారు. మనం ఇది నేర్చుకుని ఇంటికి పోదాం. ఇల్లు అంటే పరంధాం. తర్వాత లక్ష్మీనారాయణ రాజ్యంలో వస్తాం. అయితే దానికోసం సత్యుగానికి పోవాలంటే కంపల్సరీగా దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి. మరి బాబా చెప్తారు, బిడ్డలకు ఎంత విషయాలు చెప్పినారు బాబా. ఇట్లా ఇది రావణ్ రాజ్యమైంది. తర్వాత రామరాజ్యం ఎట్లా వస్తుంది, రామరాజ్యం అంటే ఏమి, రావణ్ రాజ్యం అంటే ఏమి, ఎంత స్పష్టంగా జ్ఞానం ఇచ్చినారు బాబా. అంటే రావణ్ రాజ్యం అంటే పతిత్, రామరాజ్యం అంటే పావన్. ఇప్పుడు మనందరం పతిత్ నుంచి పావన్ కావాలి. ఎట్లా అవుతాం? దానికోసమే శివబాబా ఇది యోగా నేర్పిస్తారు. బాబా చెప్తారు, మీరు నా తలంపులోనే ఉండండి, ఈ రావణ్ రాజ్యం రామరాజ్యంగా మారిపోతుంది. ఇదన్నీ ఆట శివబాబా కూర్చొని మనకు చెప్తారు, ఎట్లా ఈ ఆట సెట్ అయింది ఎట్లా అని. శివబాబాని జ్ఞానసాగర్, ఈ కల్పవృక్షాన్ని బీజ రూపం. అయితే చైతన్యం, భగవాన్ చైతన్యంగా ఉండే దానివల్ల ఈ శరీరం ద్వారా మనకు అన్ని విషయాలను చెప్తారు. భగవాన్ జడం కాదు, చైతన్యంలో ఉన్నారు. తండ్రి వచ్చి చెప్తారు, ఈ మొత్తం కల్పవృక్షాన్ని రహస్యం ఏమీని నేను మీకు చెప్తాను. దీంట్లో ఏమేమి జరుగుతుంది, ఎట్లా మొదట్లో కాండ ఉంటుంది, తర్వాత మిగతా అన్ని బ్రాంచెస్ వస్తుంది, ధర్మాని బ్రాంచెస్. ఇంత అన్ని పార్ట్ ఎవరు ఏ పార్ట్ చేస్తారు, అర్ధకల్పం దేవీ దేవత ధర్మం వాళ్ళు పార్ట్ చేస్తారు. మళ్ళీ అర్ధకల్పం ఆసురీ రాజ్యం ఉంటుంది. ఇదన్ని విషయాలు మనకు ఎంత డీటెయిల్గా బాబా చెప్పినారు. మంచి మంచి బిడ్డలు ఎవరు బుద్ధిలో ఈ జ్ఞానం ఉంటుందో వాళ్ళు వేరే వాళ్ళని కూడా తన సమానం చేస్తారు, స్వయం కూడా తండ్రి సమానం అవుతూ ఉంటారు. అంటే ఎవరు ఇది చాలా బాగా అర్థం చేసుకొని ధారణ చేసుకుంటారు, వాళ్ళు తండ్రి సమానం అవుతూ ఉంటారు, వేరే వాళ్ళని కూడా తన సమానం చేస్తారు. సో టీచర్స్ కూడా నంబర్ వారు ఉన్నారు. బాబా చెప్పే విషయాలను ఎంత ధారణ చేసుకొని చెప్తారో నంబర్ వారు టీచర్స్ ఉన్నారు. చాలామంది టీచర్స్ ఉన్నారు, టీచర్ అవుతారు, తర్వాత ఏదో ఒక కారణం నుంచి అలిగిపోతారు, మళ్ళీ టీచర్ పని చేయరు, వదిలేస్తారు. చాలామందికి నేర్పించినారు, రాజయోగా నేర్పించేసి వాళ్ళే వెళ్ళిపోయినారు ఇంటికి. అది ఏమి లాభం ఉంది? చిన్న చిన్న బిడ్డలు కూడా ఇంత వెరైటీ సంస్కారం వాళ్ళు వచ్చినారా లేదా? దాంట్లో కొందరు ఉన్నారు, కొందరు లేదు. కొందరు బిడ్డల్లో అప్పుడు వచ్చినారు 80 మంది బిడ్డలు. స్టార్టింగ్లో గుల్జార్ దాది వెంట ఎంతమంది బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు 80 మంది వచ్చినారు. బాబా దగ్గర పాలన ఏమో తీసుకున్నారు. అయితే దాంట్లో తక్కువ మంది బిడ్డలు సత్యమైన దేవాత్మాలు, మిగతా వాళ్ళు ఎంతోమంది దాంట్లో కూడా శైతాన్ అంటే దెయ్యాలాగా ఆసురి లక్షణం వాళ్ళు మరి ఎట్లా పరిస్థాన్ నాయక్ అవుతారు, వెళ్ళిపోయినారు ఇక్కడి నుంచి. చాలామంది బిడ్డలు ఈ జ్ఞానం మొదట్లో ఏమో బాబా పాలన వస్తూ ఉండేది, తర్వాత వాళ్ళు ఏందో వెళ్ళిపోయినారు. జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేసుకునే శక్తి లేదు, వాళ్ళు చేంజ్ కాలేదు. మరి దుఃఖం వాళ్ళకు కూడా వెళ్ళిపోయినారు ఏదో ఒక కారణం నుంచి. అందుకే శాస్త్రంలో చూపించినారు,
ఏమి చూపించినారు శాస్త్రంలో. అసురులు ఎట్లా గుప్తంగా వచ్చి కూర్చున్నారు, ఊరికే వినేట్టుగా వింటారు జ్ఞానం, తర్వాత ఆసురి నడవడికే ఉంటుంది. ఎంత విగున వేస్తూ ఉంటారు వాళ్ళు. అసుర వేసి పోదారు. ఆ ఆసురి లక్షణం వాళ్ళు కూడా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఎంత విఘ్న వేసినారు. వాళ్ళతో ఎంత కష్టమైపోయింది. అందుకే బాబు చెప్తారు, ఇక్కడ భగవాన్ వచ్చి స్థాపన చేసేటప్పుడు అసురులు కూడా గుప్తంగా వచ్చి కూర్చొని అమృతం తీసుకుంటాం అనుకుంటారు. ఇదన్నీ శాస్త్రాల ఉంది. ఇక్కడ శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ తండ్రి స్వర్గస్థాపన చేసాని కోసం వచ్చినారు. దీంట్లో మాయ కూడా జబర్దస్తుగా వచ్చేస్తుంది, ఎంత ఫోర్స్గా శక్తిశాలిగా వచ్చేస్తుంది మాయ కూడా. దానం ఇస్తారు పంచవికారాలని, మళ్ళీ వాపస్ తీసుకునేస్తారు. ఎందుకంటే మాయ మళ్ళీ వాళ్ళ ముఖాన్ని తిప్పేస్తుంది, ఇక్కడి నుంచి కలియుగానిలో తిప్పేస్తుంది మాయ. సో ఎంతమందిని తీసుకొని వెళ్ళిపోయింది మాయ. మాయ వచ్చి తినేస్తుంది. ఇంత మంచి మంచి బిడ్డలు ఉంటేరా లేదా ఇక్కడ, మళ్ళీ ఎందుకో తెలీదు మాయ ఇట్లా వచ్చి తీసుకొని పోయింది. ఇంత శక్తిశాలి మంచి బిడ్డల పైన కూడా వార్ చేస్తూ ఉండింది. సో అర్ధకల్పం మాయది రాజ్యం ఉండిందా లేదా, సో అది గ్యారంటీ శక్తిశాలిగానే ఉంటుంది. అర్ధకల్పాన్ని రాజ్యం చేసిన మాయ. సో మాయ దగ్గర ఓడిపోయినామంటే గతి ఏమవుతుంది? ఏం గతి వాళ్ళకు? మాయ దగ్గర ఓడిపోయేసి లౌకికంలో మళ్ళీ వెళ్ళిపోయినారు. అట్లా వాళ్ళ గతి చాలా దుర్గతి అయిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి, మాయ రాగండ చూసుకోండి. అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसर मल्ल बाबा मुख्य सारन చెప్తారు. कभी भी चुई मुई नहीं बनना है, दैवी गुण धारण करके अपनी चलन सुधारनी है. ఎప్పుడు బోల్గా ఇట్లా ఉండకూడదు. ఇట్లా అంటే అలిగిపోదారు, ఇట్లా అంటే అలిగిపోదారు. అలిగిపోయే సంస్కారమే ఉండకూడదు వాస్తవంగా. దైవీ గుణాలు ధారణ చేసుకొని మన నడవడికనే బాగా మార్చుకోవాలనా లేదా, మంచి వాళ్ళుగా అయిపోవాలి. ఏం లాభం ఉంది? బాబా దగ్గర అలిగిపోయేసి ఇంట్లో పోయి కూర్చున్నారు. బాప్ కా ప్యార్ పానే కే లియే సేవా భీ కర్నీ హై. బాబా ప్రీతి మనకు రావాలంటే మన సేవ కూడా చేయాలి. సేవ ఆధారాలనే భగవాన్ ప్రీతిని మన అనుభవం చేస్తాం. లేకిన్ జో దూసరోं को सुनाते हैं वो स्वयं में धारण करना है. అయితే వేరే వాళ్ళకు మనం ఏం చెప్తామో అది మనలో కూడా ధారణ చేసుకోవాలి. कर्मातीत अवस्था में जाने का पूरा पुरुषार्थ करना है. మరి మనం కర్మాతీత అవస్థలు పోయేదానికి పూర్తిగా పురుషార్థం కూడా చేయాలి. వరదానం मेहनत और वरदानम मेहनत और महानता के साथ रूहानियत का अनुभव कराने वाली शक्तिशाली सेवादारी भाव. అంటే మనం దీంట్లో ప్రయత్నం చేయాలి, పురుషార్థం. మళ్ళీ మహానత, మనలో మహానతను ఉండాలి. దాని వెంట చేరి ఆత్మిక స్థితిని కూడా ధారణ చేసుకొని దాని వేరే వాళ్ళకు అనుభవం చేయించేవాళ్ళు శక్తిశాలి సేవాదారి ఆత్మ అని అర్థం. శక్తిశాలి సేవాదారి ఎవరు? బాగా ఆత్మిక స్థితిలో ఉండేదానికి ప్రయత్నం చేయాలి, మహానతను ఉండాలి. మరి ఈ స్థితిని వేరే వాళ్ళకు కూడా అనుభవం చేయించాలి. जो भी आत्माएं आपके संपर्क में आती है उन्हें रूहानी शक्ति का अनुभव कराओ. బాగా చెప్తారు, ఎవరందరూ మీ ముందు వస్తారు వాళ్ళకు ఆత్మిక శక్తిని అనుభవం చేయించండి.
ऐसे स्थूल और सूक्ष्म स्टेज बनाओ जिसमें आने वाली आत्माएं अपनी स्वरूप का और रूहानियत का अनुभव करें. ఎట్లా స్థూల స్టేజ్ సరి, సూక్ష్మ స్థితి సరి, ఆంతరిక స్థితి ఎట్లా చేసుకోవాలంటే ఇక్కడ ఎవరందరూ ఆత్మలు వస్తారు వాళ్ళు తన స్వరూపాన్ని కూడా అనుభవం చేయాలి, మరి ఆత్మికత అనేది అనుభవం చేయాలి. ऐसे शक्तिशाली सेवा करने के लिए सेवादारी बच्चों को व्यर्थ संकल्प, व्यर्थ बोल, व्यर्थ कर्म की हलचल से परे एकाग्रता और रूहानियत में रहने का व्रत लेना पड़े. బాగా చెప్తారు. ఈ విధంగా శక్తిశాలి సేవ చేయాలంటే ఇట్లా సేవాదారి బిడ్డలకు వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మం దీని హల్చల్ నుంచి దూరంగా ఏకాగ్రత స్థితిలో ఉండాలి. అంటే ఆత్మిక స్థితిలో ఉండే వ్రతం ధారణ చేసుకోవాలి. వ్రతం అంటే చాలా స్ట్రాంగ్ దృఢ సంకల్పం అనే అర్థం. इसी व्रत में ज्ञान सूर्य का चमत्कार दिखा सकते हैं. ఈ వ్రతం ధారణ చేసుకుంటేనే మనం జ్ఞాన సూర్యుడిది ఆ షైనింగ్ ఏముందో కమాల్ వేరే వాళ్ళకి కూడా చూపించవచ్చు. అంటే దానికోసం పూర్తిగా వ్యర్థ సంకల్పం, వ్యర్థ మాటలు, వ్యర్థ కార్పంలో రాకూడదు. ఏకాగ్రత శక్తి మనకు బాగుండాలి. మరి స్లోగన్ बाप और सर्व की दुआओं के विमान में उड़ने वाले ही उड़ता योगी है. తండ్రి మరి సర్వాత్మలది ఆశీర్వాదాన్ని విమానంలో ఎగిరే వాళ్ళే ఎగిరే యోగి అని అర్థం. మీకు ఎగిరేదానికి వస్తుందా? ఎగిరేదంటే చాలా ఫాస్ట్గా పోయేది ఎగిరేది అంటే. అయితే దానికోసం అందరిది ఆశీర్వాదం మనకు కావాలి. ఆశీర్వాదం తీసుకునే విధానం మీకు తెలుసు కదా. బాహ సేవ చేయాలి, ఒబీడియంట్గా ఉండాలి బాబా దగ్గర. మళ్ళీ ఈరోజు ధారణ చేసుకునే ముఖ్య స్వమాన్ చూడండి. మే ఉడ్తీ కలామి ఉడ్నే వాలి ఆత్మ. ఆ స్లోగన్కు దీనికి మ్యాచ్ అయిపోయింది. నేను సదా ఎగిరే కళలో ఎగురుతూ ఉండే ఆత్మ అట్లా అని. ఎగిరే దానికోసం ఆశీర్వాదం కావాలన్నా లేదా? ఇక్కడ మరి అభ్యాసం ఏం చేయాలంటే అభి डबल लाइट बन दिव्य बुद्धि के विमान द्वारा सबसे ऊंची चोटी की स्थिति में स्थित हो विश्व की सर्व आत्माओं के प्रति लाइट और माइट की शुभ भावना, श्रेष्ठ कामना की सहयोग की लहर फैलाओ. అంటే దాంట్లో స్లోగన్లో ఉండింది అందరూ ఆశీర్వాదం తీసుకొని ఎగరాలి. ఇక్కడ మరి ఇంకొక పాయింట్ ఏమంటే ఎగిరేదానికి మన డబుల్ లైట్ ఫరిష్తా లాగా ఆ దివ్య బుద్ధిది విమానం ద్వారా చాలా శ్రేష్ఠ స్థితిలో పోయి ఈ విశ్వంలో ఉండే సర్వ ఆత్మలకు జ్ఞానం మరియు శక్తి ఈ రెండు వైబ్రేషన్ ఇవ్వాలి. శుభ భావన, శుభ కామనతో అందరికీ సహయోగాన్ని వైబ్రేషన్ వ్యాపక చేయాలి. అర్థమైందా? ఈ అలలు ఉండాలి. అప్పుడే మనం ఎగురుతూ ఉంటాం. ఎగిరేది అంటే ఫాస్ట్గా వెళ్ళిపోయేది. నిదానంగా కూల్గా ఉండకూడదు, ఫాస్ట్గా పోవాలి. ఇప్పుడు ఓం శాంతి.
खुशी